సో ఏమంటున్నారా, నమస్తే పెట్టిండు మంచిగానే బాగున్నావని అడిగిండు. సో నువ్వు పెళ్ళిళ్ళు తిరుగుతున్నావా, నేను కళ్ళాలు తిరుగుతున్నా అని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కడ కళ్ళాలు తిరిగినావా ఇక చూడండి, ఈయనకు చూపిస్తా. సో మరి ఇదేంది మరి కూసుకుల ప్రభాకర్ రెడ్డి, మరి నువ్వేనా కాదా? మరి నేను ఏఐ ఫోటో అంటావా? బరాబరేది నువ్వే. నువ్వు నిన్న పెళ్ళికి పోయినావు అటెండ్ అయినావు, మరి ఏం చెప్తున్నావు? రాజగోపాల్ రెడ్డిని ఏమంటా ఉన్నావు? నువ్వు పెళ్ళిళ్ళకి తిరుగుతుంటే నేను కళ్ళాలు తిరుగుతున్నా అంటావు. మరి నువ్వు తిరిగింది ఎక్కడికి? నువ్వు కదా పెళ్ళిళ్ళు తిరిగింది, నువ్వు కూడా పెళ్ళిళ్ళకి తిరిగినావు కదా. సో ఇంత దొంగ మాటలా మాట్లాడేది, ఇలాంటి మాటలా మాట్లాడేది. సో ఒక విషయం అంటే అసలు నీతో ఏమైంది? కూసుకుల ప్రభాకర్ రెడ్డి వాస్తవానికి కూడా నువ్వేం చేసినావు? మునుగోడుని ఏం అభివృద్ధి చేసినావు? ఎక్కడ అభివృద్ధి చేసినావు నువ్వు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే మునుగోడు నిధులు వచ్చినాయి, మునుగోడుకు నిధులు వచ్చినాయి. ఆ విధంగా కొంత అభివృద్ధి అయ్యింది. గట్టుప్పల్ మండలం కూడా ఆయన రాజీనామాతోటి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే గట్టుప్పల్ మండలం ఏర్పాటైంది. సో నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉండి నువ్వేం చేసినావు? గట్టుప్పల్ మండలాన్ని కూడా తీసుకురాలేకపోయినావు, శివనగరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయినావు, రైతులకు మరి నువ్వు నీళ్ళు ఎందుకు అందించలేకపోయినావు, ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయినావు? దానికి సమాధానం చెప్పు. మరి ఇవన్నీ ఈ నాటకాలన్నీ బంద్ చేయాలి. చూసుకుంట్లా ఈ నాటకాలన్నీ బంద్ చేయాలి. నువ్వు ఎందుకు చేస్తున్నావో, ఈ డ్రామాలు ఏందో, నీ కథలు ఏందో అందరికీ ఎరికే. నీ ఇన్ఛార్జ్ ఆడ పోతుంది. ఇక కేసీఆర్ నీకు టికెట్ ఇచ్చే పరిస్థితులు లేడు, నీ పని అయిపోయింది, నీ కథ ఒడిసింది ఇక. సో ఇక నా ఇన్ఛార్జ్ పోతుంది, ఇక నేను కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకోవాలి ఏందని చెప్పి పొలిటికల్ స్టంట్స్ చేస్తూ ఉన్నాడు ఈరోజు కూసుకుల ప్రభాకర్ రెడ్డి. సో నిన్న మొన్న హరీష్ రావుని తీసుకొచ్చుకుంటూ చౌటుపల్కు, సో ఆయనతో మాట్లాడించుకున్నాడు. సో ఈరోజు అమ్మో నా పదవి పోతట్టుంది ఊరుతట్టుందిరా నాయన, మళ్ళీ ఏదో ఒకటి స్టంట్ చేయాలని చెప్పి ఇది ఒక స్టంట్ చేసిండు. ఇక మళ్ళీ ఇదో స్టంట్ చేసి నేను కళ్ళాలు తిరుగుతున్నా, నువ్వు పెళ్ళిళ్ళు తిరుగుతున్నావు, నువ్వు కూడా తిరిగినావు కదా పెళ్ళికి. వాస్తవానికి కూడా ఎవరైతే కార్యకర్తలు ఉంటారో, ఇప్పుడు సమ్మరు పెళ్ళిళ్ళ సీజను, కార్యకర్తలు ఉంటారు, అభిమానులు ఉంటారు, లీడర్లు ఉంటారు. అరే మా లీడర్ నా పెళ్ళికి రావాలని చెప్పి పోతారు, తిరుగుతారు. దాంట్లో తప్పేముంది? దాంట్లో పెద్ద తప్పేమున్నది అందులో? ఈ వాస్తవానికి కూడా ఈ బొడ్ల సమస్య అనేది ఒక మునుగోడు సమస్య కాదు, ఓ నారాయణపురం సమస్య కాదు, ఓ చౌటుపల్లి సమస్య కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తమైన సమస్య ఇది. సో వాస్తవానికి కూడా కొంత రైతులు కళ్ళాల్లో వడ్లుంటున్నాయి, ఐకేపీ సెంటర్లో వడ్లుంటాయి. తక్షణమే రేవంత్ సర్కారు వెంటనే కొనుగోలు స్టార్ట్ చేయాలి, కాంట్రాక్ట్ స్టార్ట్ చేయాలి. చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకంటే ఎండలు చాలా కొడుతూ ఉన్నాయి. సో ఇది జరుగుతూ ఉన్నది. సో ఏ రోజన్నా కూసుకుల ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినావా మునుగోడు గురించి? ఏ రోజైనా మాట్లాడినావా? ఎప్పుడు అసలు ఏడ కూర్చునేదో, అసెంబ్లీకి పోయేది, ఏ మూల కూర్చునేదో కనీసం కనపడకపోయేది. చూద్దామంటే ఆ 10 ఏళ్ల కాలంలో అరే మా మునుగోడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం మాట్లాడతాడని చూద్దామంటే కనపడలే. అదే రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో గర్జిస్తుండు, నా మునుగోడును అభివృద్ధి చేసుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించిండు. నీ కొడగ్గాలు ఎంత ముఖ్యమో నాకు మునుగోడు కూడా అంతే ముఖ్యం, నేను కూడా అభివృద్ధి చేసుకోవాలి, నా ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలి, అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కొట్లాడిండు, ప్రశ్నించిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ప్రశ్నించిండు, ఇరిగేషన్ శాఖ మంత్రిని ప్రశ్నించిండు. నీ నియోజకవర్గంలో కాలువలు తవ్వుకుంటే సరిపోదు, నీ నియోజకవర్గంలో లిఫ్ట్లు వేసుకుంటే సరిపోదు, మా మునుగోడులో కూడా వేయాలని చెప్పి కొట్లాడిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. సో ఇలాంటి స్టంట్లు బంద్ చేయాలి. వాస్తవానికి ఇక్కడ విషయం ఏంటంటే ఈయన మునుగోడు ప్రజల మీద ప్రేమతోనో ఏదామానో ఈయన పెద్దగా ఏం కొట్లాడింది ఏం లేదు. ఇప్పుడు ఈయన పదవి పోతుందని ఆ ఇన్ఛార్జ్ కూడా పోతుంది, ఇన్ఛార్జ్ పోతే నా ఇజ్జత పోతారా నాయన, ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఒక స్టంట్ చేస్తుండు. సో ఆల్రెడీ పాల్వాయి శ్రవంతికి కన్ఫర్మ్ అయిపోయింది, రేపు ప్రకటిస్తారు. ఇక మునుగోడు ఇన్ఛార్జిగా శ్రవంతి రాబోతూ ఉన్నది, ఆమెకే టికెట్ కన్ఫర్మ్ అని చెప్పి కూడా కొంత మాట్లాడుతూ ఉన్నారు. ఇక సో ఏదైనా ఉంటే ఇక మొత్తం ఆ కేసీఆర్ కాడికి పోతావా, కేటీఆర్ కాడికి పోతావా, ఆ కేసీఆర్ కాలు పట్టుకుంటావా, జర పోయి బతలాడుకొని అది కాపాడుకో. ఇక ఇలాంటి స్టంట్లు చేస్తే నడవదు. సో నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎక్కడ తిరిగినావు, నువ్వు ఏం తిరిగినావు, నువ్వు ఏ కళాలు తిరిగినావు, ఏం చేసినావు తెలియదా? ప్రజల్ని ఎందుకు ఓడగొట్టారో తెలియదా? తెలుస్తూనే ఉంది కదా. సో ఇది జరుగుతూ ఉన్న విషయం. సో ఇంకేమంటుండు? సమాధానం చెప్తాడు.
ఇక ఈ వీడియో తీస్తే తాపత్రయం కాదు, ఇక అందరిని అడ్డం అడ్డం జరుగు అంటుండు. చౌటుప్పల్ నారాయణపూర్ మండలంలో 5 times 6 times ఎక్కువ దిగుబడి వచ్చింది సార్. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆయన సమాధానం చెప్తున్నాడు అనమాట. ఇక నేను కలెక్టర్తో మాట్లాడినా, ఆల్రెడీ అధికారులతో మాట్లాడినా, ఒడ్లు కొనాలని చెప్పి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నామండి. సో ఇది జరిగిన విషయం. ఇక సో ఈయన పెళ్ళిలో తిరుగుకుంటా నేను కళ్ళాలు తిరుగుతున్నా అని చెప్పి పట్టెబాజీ మళ్ళీ చెప్తా ఉన్నాడు. ఇక సో ఎవరు నమ్ముతారు? ఇక ఎవరు నమ్మే పరిస్థితి ఉంటుందా?